వచ్చారు మోటివేటింగ్ మోక్ష. టుడే ఐమ్ హియర్ విత్ మై నాన్నమ్మ. ఈరోజు ఏం నేర్పిస్తున్నావా? హెల్తీగా తినాలని ఉంది. పెసర చియాలి. అవునా? ఓకే, లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సరిపోయానండి పాప. ఇంట్లో జనాలు ఉంటే ఎక్కువ పోసుకోవాలా. బియ్యమా? మనం నలుగురమే కదా, కాబట్టి ఇన్నే వేసిన పావు. ఇదో ఈ కొన్ని బియ్యం వేయాల. 3 గంటలు నానబెట్టుకోవాలా. 3 గంటలు మళ్ళీ తీసుకొని మిక్సీకి వేసుకోవాలా. After soaking it for 3 to 4 hours, you need to add the soaked green gram into the mixie jar. You should strain the water and add it. And then grind it. Okay. After grinding, it should be in a thick consistency. You can add some water and adjust to this consistency. After grinding all of the green gram into a thick paste, you have to transfer it into a bowl and you have to keep it in the fridge overnight. నిన్న నైట్ ఇది నానబెట్టుకోనిందమ్మా? అవునమ్మా, ఇది వేసి పెట్టుకుని 2-3 గంటలు నానాల. పెసలు బియ్యము వేసి నానబెట్టిన అన్ని మిక్సీకి తిప్పి పెట్టుకునే. కావాలంటే కొందరు పొద్దున్నే వేసుకునైనా పొద్దున్న చేసుకోవచ్చు. సాయంకాలం స్నాక్స్ చేసుకుంటారు కదా, దానికి కానీ అప్పుడే వేసైనా చేసుకోవచ్చు. కానీ మనకు పని ఉంటుంది పొద్దున్న పుట్లన్నీ నేను వేసి పెట్టిన. సరేనా? ఇదిలో ఇట్లా చేసుకోవాలా. దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలా. ఇట్లా పెట్టుకొని 10 నిమిషాలు మనం ఇడ్లీ ఉడికిస్తాం, ఎట్లా ఉడికిస్తామో అట్లా ఉడికిచ్చి తీయాల. మనము ఒక ట్రిప్ పెట్టుకున్నాం, ఇంకో ట్రిప్పుకు పెడతాను. ఇది 10 నిమిషాలు ఉడకాల. కుక్కర్లో ఈ కొందరికి ఇడ్లీ పాత్ర ఉంటుంది, అట్లే ఈ బొరకలు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర ఉన్న వాళ్ళు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. మనకు అది లేదు గిన్నె. 10 మినిట్స్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు విజిల్ పెట్టుకోకూడదు. 10 నిమిషాలు గాలి రానిచ్చి చూసుకొని తీసుకోవాలంతే. ఓకేనా? ఇదో మనం ఇప్పుడు ఇది ఒక ట్రిప్ పెట్టుకున్నాం. అది వచ్చినాక అన్ని నలుపుకొని చేసుకున్నాం. ఇంత చింతపండు నానబెట్టిన. ఇది పొద్దున్నే నానబెట్టిన లేస్తానే ఇది ఇప్పుడు పిసుక్కుంటాక పిసుక్కొని ఉడబోసుకుంటాం. పాప ఇట్లా ఈ ఊడొచ్చినాక ఈ చల్లారినాయని పిసుకుతానా. ఇట్లా పిసుక్కోవాలి. కట్ చేసుకుంటారు కానీ అది మనం బాగుండదు తినేకి. ఏందో ఇడ్లీ తుణకలు తిన్నట్టు ఉంటుంది, చియాలి తిన్నట్టు ఉండదు. సరేనా? అలానే ఇడ్లీ కూడా తినొచ్చా? తినకూడదు. కొంచెం గట్టిగా ఉంటాయి చూడు, గోడకేసి కొడితే మన కాడికి వస్తాయి. కాబట్టి తినలేము. చిన్నపిల్లలు కావాలంటే ఇట్లా పిసికి పెట్టవచ్చు, వాళ్ళు తినలేరు. కారం కావటం అంటే మనం తినలేము కదా. కానీ టేస్ట్ ఏమో ఉంటాయి, ఎందుకంటే ఈ మంచి బ్యాళ్ళు కదా, పెసర బ్యాళ్ళు. టేస్ట్ ఏమో ఉంటాయి, ఉప్పు వేసి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. తినలేము, గట్టిగా ఉంటాయి కాబట్టి ఇట్లా పిసుకోవాలండి. ఇది మా కడప పొద్దుటూరు ఫేమస్. ఎండల కాలం కదా, మాకు తట్టుకోలేము. ఇది బాగా చలవ చేస్తుంది. కడుపు నొప్పి ఉన్న వాళ్ళలో ఎవరికైనా బాగా చలవ చేస్తుంది అట్లా. దీని పేరు చియాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, మిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పుట్నాల పప్పు. పాప ఇవన్నీ వేసి మిక్సీకి కొట్టి పెట్టుకోవాలి. మనము కావాలన్నంత కారం వేసుకోవచ్చు, మిగిలించుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసిన పాప వేసుకోవచ్చు. అది వాళ్ళ అందాజు తెలిసే వాళ్ళకు. నాకైతే అది అందాజు తెలియదు, నా కళ్ళుప్పే కావాలి. నువ్వు వేసుకునే అందాజు తెలిసే వాళ్ళకు వేసుకోవచ్చు.
powder is ready. పాపా Okay. ఆయిల్ వేస్తున్నా. This is one of my legacy recipe of my grandma. This is specially done in summer. It is rich in protein and cools the body. ఆయిల్ కొంచెం ఉండాలి నాయనా, లేకుంటే కనుక గొంతు పట్టుకుంటుంది. ఆగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎగరొద్ది ఉద్దిపప్పు, శనగపప్పు వేగింది పాప. ఎగరొద్దు. ఉంటా పాప. మళ్ళా కాబట్టి కారం ఎక్కువైతే తినలేము కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసిన తర్వాత అయిపోయిందా? అంతే బాబా. మనం కావాలంటే అంగరంతా పిసుకొని తినచ్చు, ఉప్మా తిన్నా ఇట్లా అయినా తినచ్చు, మన ఇష్టం. కొత్తిమీర వేస్తాను. అవ్వ ఇప్పుడు ఉప్మాకి దానికంతా పచ్చి కొబ్బరి పైన వేస్తాం కదా, దీనికి కూడా పాప వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, ఏం కాదు. మనం వేసుకునే ఏదైనా వేసుకోవచ్చు, కానీ దీనికి వెట్ కొబ్బరి వేసినాం కదా మనం పొడిలో, అందుకే ఏం వేయలే తల్లి. అంతే పాపా. ఉప్పు కారం చూడండి సరిపోయింది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా. ఇంకేం వద్దు కదా పొడి అది? ఏమద్దు. ఓకే, అయిపోయింది. చేయాలి రెడీ. అరటాకులో చేయాలి రెడీ. పాప ఇది చలవ బాగా చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. మా ఎండలకు ఇది తింటే ఉప్పు కారం చింతపండు అన్నీ ఉన్నాయి కదా, చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది పాప. చేయాలి రెడీ. This is a new recipe. It is very healthy and it contains proteins in it.
So hope you all enjoyed watching my video. Please like, share and subscribe to my channel.